ప్రముఖ నేపథ్య గాయని గానకోకిల ఎస్ జానకి గారు అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేశాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన. ఏంటయా అంటే కేవలం జానకమ్మ గారు గాన కోకిలగా వేలకు పైగా పాటలు పాడి మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతే ఆమె మాత్రమే కాకుండా ఆమె సొంత అల్లుడు అంటే ఆమె సొంత మేనల్లుడు కూడా శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన సంగీత విద్వాంసుడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. జానకమ్మ గారు మాత్రమే కాదు, జానకమ్మ గారి కుటుంబంలో నుంచి స్వయాన ఆమె మేనల్లుడు కూడా ప్రముఖ సంగీత విద్వాంసుడిగా కీర్తి ప్రతిష్టలు గడించిన వారే. మరి ఇంతకీ జానకమ్మ గారి మేనల్లుడు ఎవరో ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఎస్ జానకి గారికి తోబుట్టువులు కూడా ఉండేవారు. ఆవిడతో పాటు ఆవిడకి చెల్లెళ్ళు, అక్కలు, అంతేకాకుండా అన్నా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఆమె తోబుట్టువుల్లోని ఒక తోబుట్టువు అయిన ఆమె తమ్ముడి కొడుకే ప్రముఖ శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన వాగ్గేయ కారకుడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఎస్ జానకమ్మ గారు మాత్రమే కాదు, ఆమె సొంత మేనల్లుడు కూడా శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ప్రముఖ అన్నమాచార్య సంకీర్తనాచారులుగా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ వ్యక్తి. ఇక ఆయన ఎవరో కాదు, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, అన్నమాచార్య సంకీర్తనల ప్రచారకుడు అయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయాన ఎస్ జానకమ్మకి సొంత మేనల్లుడు అవుతారు. ఇక గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కుటుంబ నేపథ్యం అంతా సంగీతంలో ఆరితేరిన వాళ్ళు. పైగా ఈయన తండ్రి ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ఎన్నో పాటలు పాడుతూ వాగ్గేయకారుకుడిగా కీర్తి ప్రతిష్టలు గడించడం, అంతేకాకుండా తన స్వయాన తన మేనత్త అంటే ఎస్ జానకి గారి ప్రభావం కూడా చిన్నప్పటి నుంచి గరిమెళ్ళ బాలకృష్ణ గారి ప్రసాద్ మీద ఉండడంతోనే సంగీతం మీద మక్కువతో చిన్న వయసులోనే సంగీత సాధన మొదలుపెట్టారు. అలా సంగీతంలో ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో ఎంతో నిష్ణాతులని సంపాదించుకున్న గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు దాదాపు 30 ఏళ్లకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా పనిచేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, వేలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలు పాడడంలో దిట్టగా, అంతేకాదు 100లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకి సంగీతాన్ని కూడా సమకూర్చారు. అలా ప్రముఖ సంగీత వాగ్గేయ కళాకారుడిగా సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును మాత్రమే కాదు, ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులని, అంతేకాకుండా పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఇదిలా ఉంటే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి తన అత్త అయిన ఎస్ జానకమ్మ గారితో ఎంతో మంచి విడదీయరాని అనుబంధం ఉండేదట. ఎప్పుడు కలిసినా సంగీతం గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలని కూడా పంచుకుంటూ ఉండేవారట. మరోపక్క జానకమ్మ గారు కూడా ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా అన్నమాచార్య సంకీర్తనల గురించి ఎంతో ప్రత్యేకంగా మాట్లాడడం, గొప్పగా పొగుడుతూ ఉండేవారట. అలా ఆ ఎస్ జానకమ్మ గారికి తన మేనల్లుడు అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అలాంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వ్యక్తిగత జీవితాన్ని గనక చూసుకున్నట్లయితే ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు కూడా అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. నిజానికి ఆయన 2 కొడుకుల్లో ఓ కొడుకు కూడా ప్రస్తుతానికి గాయకుడిగా కూడా రాణిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆయన తన 75 ఏళ్ల వయసులో తిరుపతిలో ఉంటున్న ఆయన నివాసంలోనే అకస్మాత్తుగా గుండెపోటుతో 2025వ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఆ సంఘటన ఎస్ జానకి గారిని బాగా కుదిపివేసిందనే చెప్పాలి. తన మేనల్లుడు పోయిన తర్వాత ఆమె ఆ బాధ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టిందట. అదండి అసలు సంగతి. అలా కేవలం జానకమ్మ గారు మాత్రమే కాదు, ఆవిడ కుటుంబ నేపథ్యంలో ముఖ్యంగా ఆమె సొంత మేనల్లుడు సంగీత ప్రపంచంలోనే ప్రముఖ వాగ్గేయ కళాకారుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి అన్నమాట. ఎన్నో రకరకాల విషయాలు ఆమె అస్తమయం తర్వాత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆమె మేనల్లుడు ఎవరో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.